పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమిలో వ్యతిరేక పవనాలు. పవన్ను క్రమంగా ట్రాప్లోకి లాగుతున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై రాజకీయం. పవన్ రాజకీయ అనుభవాలేమీ స్పష్టంగా కనిపిస్తుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్లో జనసేన కీలకంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం వల్లే కూటమి ఏర్పడి అఖండ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధినేతలైన మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా నేతలు ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా రాజకీయంగా వేరు అనే భావననే ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలకంగా ఉండడాన్ని కొంతమంది నేతలు సహించలేకపోతున్నారు అనేది ఎప్పటి నుంచే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నదే. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా తర్వాత ఈ విషయాలు అంటే నేతల తీరు పవన్ కళ్యాణ్ విషయంలో స్పష్టమవుతూ పలు ఉదాహరణలతో బయటకొస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవాలేమీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనను ట్రాప్ లాగేందుకు కొందరు మిత్రపక్షాల నేతలు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ చేతికి మట్టెంటకుండా పవన్ కళ్యాణ్ను బద్నాం చేయాలని చూస్తున్నారన్న వాదన జనసేన నేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జనసేన నేతలు సోషల్ మీడియాలను ఇదే రకమైన కామెంట్స్ చేస్తున్నారు. జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా మిత్రపక్షాలు అండగా నిలబడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూటమిలో మిగిలిన మిత్రపక్షాల నేతలకు ఇబ్బంది పరిస్థితులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా స్పందిస్తారు. చివరికి హోంమంత్రి అనితపై కామెంట్స్ చేసినా పవన్ వెంటనే స్పందిస్తారు. కానీ అదే పవన్ కళ్యాణ్పై విమర్శలు వచ్చినప్పుడు మాత్రం ఎవరు స్పందించరు. పవన్ కళ్యాణ్కి ఇది అర్థమవుతుందా అని కొందరు జన సైనికులు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల యూట్యూబర్ రావణ్ విషయంలో అదే జరిగిందని జన సైనికులు గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ పవన్పై విమర్శలు చేసినప్పుడు 3 పార్టీల నేతలు స్పందించాలి. రావణ్కు అనుకూలంగా ప్రకాష్ రాజ్ వంటి వారు సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా కూటమి నేతలు కలిసి రాలేదనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఏమిటి? పవన్ కళ్యాణ్ను ఒక వర్గం నుంచి దూరం చేయాలన్న ప్రయత్నమేనా? లేక రావణ్ను విమర్శిస్తే ఆ సామాజిక వర్గం ఓటర్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని కూటమిలోని మిత్రపక్షాలు ఈ వివాదానికి దూరంగా ఉన్నాయి. రావణ్ వ్యవహారంలో తమకు ఏం పట్టనట్లు వ్యవహరించాయి. రావణ్పై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. వాటిని ఖండించేవారు కూడా లేరు. తిరుమల లడ్డు విషయం నుంచి అన్ని అంశాల వరకు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ అదే పవన్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు కూటమి నేతలు ముందుకు రారని కొందరు జన సైనికులు నేరుగా సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని, ఆయన తనపై వచ్చే విమర్శలకు తానే సమాధానం చెప్పుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కూటమిలోని మిత్రపక్షాలు పవన్కు ఎందుకు అండగా నిలవడం లేదన్న జన సైనికుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీలపైనే ఉంది. శత్రువులతో యుద్ధం చేయవచ్చు, కానీ మిత్రులుగా ఉన్న వారే ఇలా చేస్తా ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే పూర్తిస్థాయి పొలిటీషియన్ కాదు. ఆయన సినిమాలోంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చిన వారిలో ఎన్టీఆర్ లాంటి వారు కూడా రాజకీయ నేతల కుటిల రాజకీయాలకు కాస్తంత ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ లాంటి వారే అలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్కు ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాజకీయాలు చాలా వరకు విషపూరితమైనవి, చాలా వరకు ఇబ్బందిగానే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాయి. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పక్క నుండి ప్రోత్సహించే ప్రతి ఒక్కరు కూడా మిత్రులు కాదు, అలాగే దూరం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువులు కాదు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. చూడాలి మరి ఆయన ఏ విధంగా ముందుకెళ్లి రాజకీయాలు చేస్తారో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.